సార్ నమస్తే అండి, మీ పేరండి? మామిడిచెట్టు పెద్దిరాజు. సార్ ఎలా ఉందండి కూటమి పరిపాలన, ఎలా ఉంది సార్? కూటమి పరిపాలన ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏం చేతంటే గత ప్రభుత్వం అంతా కూడా దగ, చాలా మోసపూరిత రాజకీయాలన్నీ కూడా చేశారు. ఏదైతే వాళ్ళు సంక్షేమ కార్యక్రమాలు అరకొర ఇచ్చి ప్రభుత్వాన్ని గెంటుకు రావటం, ప్రజలను కూడా మోసం చేయడం. ఏం చేతంటే అనేక సమస్యలు మన ఆంధ్రప్రదేశ్ వదిలి ఆ రోజు వెళ్ళిపోయినాయి. ఈరోజు నిరుద్యోగులు ఎక్కువగా పెరిగిపోయారు. ఏం చేతంటే ఇవన్నీ కూడా డబ్బు ఎంత అంటే చాలా దారుణంగా అప్పులు పాలు చేసేసాడు రాష్ట్రాన్ని. ఇదంతా కూడా సర్దిద్దడానికి ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి కానీ నాయకత్వంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక కార్యక్రమాలు ఆ రోజు ఏదైతే మేనిఫెస్టోలో పొందుపరిచారో ప్రతిదీ కూడా ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా ఏదైతే పాలకొల్లు నియోజకవర్గం నిమ్మల రామానాయుడు గారు, మా ప్రియతమ నాయకులు గౌరవశ్రీ నిమ్మల రామానాయుడు గారు ఈవేళ ఇరిగేషన్ మంత్రిగా రావడం కూడా ఈ రాష్ట్రానికి శుభదాయకం. ఎంచేదంటే గత ప్రభుత్వం నిజంగా నీటిపారుదల అంటే ప్రజలు మర్చిపోయే పరిస్థితి, ప్రాజెక్టులు అంటే ప్రజలు మర్చిపోయే పరిస్థితికి వాళ్ళు తెచ్చిన విధానం మీ అందరూ కూడా చూశారు. ఎంచేతంటే ఆ రోజు రైతులు నిజంగా ఎంత ఇబ్బందులు పాలయ్యారో మీరు అందరూ కూడా చూశారు. ఈరోజు ఆ ఇబ్బందులు లేకుండా రామానాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా ఇరిగేషన్ ప్రక్షాళన దిశగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జరుగుతుంది. ఎంచేతంటే అనేక ప్రాజెక్టులు ఎలా నిండుకుండల కలకల్లాడుతున్నాయంటే కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా మంత్రివర్యులు రామానాయుడు గారు. ఎంచేతంటే రైతులకి ఏమాత్రం ఇబ్బంది కలిగిన మురికాలు కానీ ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసిన ఘనత మా రామానాయుడు గారిది. మా రామానాయుడు గారు ఈవేళ పాలకొల్లు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం ముందుకు తీసుకెళ్లారో అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా తీసుకెళ్లాలనే ఈ యొక్క కృతనిశ్చయంతో ఈ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా మా రామానాయుడు గారు కూడా ఈరోజు పాలకొల్లు రామానాయుడు గారు వచ్చిన తర్వాత రాకముందు అనేది మీకు తెలుస్తుంది. ఏం చేతంటే ప్రతి గ్రామం కూడా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏమి బాకీ ఉన్నాయో మేము చెప్పక్కర్లేకుండా కూడా ఆయన మనసులో ఉంటుంది. ఖచ్చితంగా మాకు నియోజకవర్గంలో 100 గ్రామాలు ఉన్నాయి, 70,000 కుటుంబాలు ఉన్నాయి. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో. రామానాయుడు గారు కూడా మంచి సంక్షేమ కార్యక్రమాలు, ఈ యొక్క గ్రామాలకు కూడా రోడ్లు కానీ అన్నీ కూడా బాగా చేస్తున్నారు. చాలా కష్టపడతాడు ఆయన. ఎందుకంటే రాష్ట్రానికి అందరికీ తెలుసు మాకు, ఎందుకంటే నేను మండల ప్రెసిడెంట్ గారు చెప్తున్నాను, ఈరోజు మా మండలం కూడా ఎక్కడ కూడా గుంతలు లేకుండా, గుంతలు లేని రోడ్లు ఈ యొక్క 2 నెలల్లోనే ప్రతి రోడ్డు కూడా సక్రంగా చేసిన ఘనత ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని. రాబోయే రోజుల్లో కూడా ఇలా అమరావతి ఉంది, అదేవిధంగా పోలవరం ఉంది. పోలవరాన్ని అమరావతిని చంపేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మళ్ళీ జనవరికి రోడ్డు ఎక్కి ప్రజల్లోకి వెళ్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచన చేయాలి, నాయకులు కూడా ఆలోచన చేయాలి. ఏం చేతంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు అన్నీ కూడా ఏదైతే ప్రజల్లోకి వచ్చి ఈ ప్రభుత్వంలో ఇలా చేస్తున్నాం, లేకపోతే పరిపాలన ఎలా చేస్తున్నామని ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పిన ఘనత ఆ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎప్పుడు కూడా పరగాల చాటును వచ్చి పరగాల చాటును వెళ్ళిపోయే సీఎంగా ఆయన చరిత్రలో గుర్తుండిపోతారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతి పని కూడా ప్రజలకు చెప్పి అధికారులతో మాట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు పెట్టిస్తున్న ఘనత ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వాన్ని. అదేవిధంగా మోడీ గారు కూడా ఈరోజు నిజంగా ఆయన ఆశీర్వాదం రాష్ట్రానికి ఎంతో ఉంది. ఖచ్చితంగా ఆయన కూడా ఇంకా మంచి నిధులు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక ధాన్య కారాగారంగా, అదేవిధంగా మంచి రాజధాని, మాకు రాజధాని లేదు, నిజంగా అమరావతి మంచి రాజధానిగా, పోలవరం పూర్తయ్యే విధంగా కేంద్రం కూడా మాకు మా నాయకులకు సహకరించాలని, మా ప్రభుత్వానికి సహకరించాలని. ఈవేళ 74 సంవత్సరాల వయసులో 18 గంటలు 20 గంటలు ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగా వాళ్ళిద్దరూ కూడా రామలక్ష్మణుల్లాగా పనిచేస్తున్నారు రాష్ట్రానికి. అదేవిధంగా మా వంతు మా పాలకొల్లు నుంచి మా మంచి నాయకుడు నిమ్మల రామానాయుడు గారు ఈరోజు వాళ్ళకు కూడా సైదోడుగా ఉండి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు ఈ ముగ్గురు నాయకులు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. ప్రజలు కూడా బాగా ఆస్వాదిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మోసం చేసేది ప్రభుత్వం అన్నాడు. మోసం చేశారని మీరు మీటింగుల్లో కానీ ప్రజల్లో కానీ చెప్తే మీకు ప్రజలు తిరుగుబాటు వస్తుంది. జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీ నాయకులు చెప్తున్నారు, మీ కింద చేసిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తుందో మీ నాయకులు చెప్తున్నారు.
దయచేసి మీరు ఆలోచించి ప్రజల్లోకి వెళ్ళండి. ఏం చేద్దంటే ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు మీ యొక్క మోసాన్ని. ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం ప్రజల కోసం ఎంత కష్టపడుతుందో ప్రతి ఒక్క ఆంధ్రుడికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రుల్ని ఇంకా మోసం చేయాలని ఆలోచన మానుకుని మీరు ఈ 5 సంవత్సరాలు కూడా మంచి ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంది. మీరు ఇంట్లోనే ఉండండి, బయటకు రాకండి. బయటకు వస్తే కనుక ప్రజలు తిరగబడతారని మీ యొక్క మన ఐటీ రంగానికి వస్తే ఇప్పుడు పెట్టుబడులు ఏం లేవు. ఐటీ మంత్రి లోకేష్ కూడా మొత్తం ఐటీ రంగాన్ని కానీ విద్యా రంగాన్ని మొత్తం భ్రష్టు పట్టించేశారని వైసీపీ ఆరోపిస్తుంది. దాని గురించి మీరేమంటారు? అసలు ఇవన్నీ అబద్ధాలు. ఏం చేతంటే ఆవేళ ఆ రోజు ఏదైతే వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేసిందో ఆ రోజు ఐటీ గురించి గుర్తులేదు వాళ్ళకి. ఐటీ మంత్రి కోడిగుడ్డు గురించి మాట్లాడాడు ఐటీ మంత్రి. అంటే ఇవి కూడా ప్రజలు అర్థం చేసుకున్నారు. దయచేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ ఎంత కష్టపడుతున్నారో, ఐటీ రంగాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారో, ఈరోజు ఆయన విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖని ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే అనేక మంచి ఆలోచనలతో మంచి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ఏదంటే ఐటీ కంపెనీలు రావాలి. నిరుద్యోగం అనేవాడు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు మేనిఫెస్టోలో కానీ ప్రజలకు కానీ చెప్పిన మాటని నిరూపించుకునే విధంగా ఈ ముగ్గురు నాయకులు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. ఈ యొక్క వాళ్ళ విమర్శలు ప్రజలు వినే పరిస్థితిలో ఈ రోజు లేరు.